ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తుంది. ఏం చేయాలి? అందుకనే ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నా. బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. తప్ప ఏమీ రాదు. సరేలేండి, కానీ మిమ్మల్ని ఒక కొత్త ప్లేస్ కి తీసుకెళ్తాను, రెడీ అవ్వండి. ఎక్కడికి? ఎగ్జిబిషన్ కా? సినిమాకా? ఎప్పుడు ఈ ఎగ్జిబిషన్ సినిమాల గోలేనా? మీకు వేరేది తెలియదా? ఏమీ తెలియదు. మన ఎడిఫై స్కూల్లో జరిగే జానపద కళలు చూడడానికి. ఏంటి కొత్తగా ఉంది? మీకు వినడానికి చూడడానికి కొత్తే, కానీ మాకు మాత్రం పాతే. రండి చూపిస్తాను. మరి అందరినీ ఓసారి పలకరించి మొదలు పెడదామా? పాఠాలు చెప్పే గురువులందరికీ, చిలిమి చేష్టలు చేసే చిన్నారులకు, ఎడిఫైపురంలో జరిగే వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ వందనాలు. మొదలు పెట్టన్నా. వినరా భారత వీర కుమార, విజయం మనదేరా. వినరా భారత వీర కుమార, విజయం మనదేరా. తరిగిడ తరిగిడతో జేము జేము మన భారత మాతకు జేము దిగ్విజయము. జేము జేము మన భారత మాతకు జేము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులనిచ్చేటి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపమ్మ. శత్రునాశనం చేసే దుర్గమ్మ జయము నివ్వమ్మ. తరిగిడ తరిగిడతో. సరే కానీ ఈరోజు మనం ఏం కథ చెప్పుకోబోతున్నామన్నా? ఈరోజు మనం బుర్రకథ చెప్పుకోబోతున్నాము. ఓహో, ఈ బుర్రకథ నాకు తెలియదురా. నువ్వు పెద్ద పదార్థవి కదా, అసలు బుర్రకథ చెప్పురా. ఎందుకు అంత చెప్పి మనము ఇలాంటి బుర్ర ఉన్న వాళ్ళం లేని వాళ్ళకి చెప్తామే, దాన్నే బుర్రకథ అంటారు. ఇంతకు నీకు బుర్ర ఉందా అక్క? అరే ఎంత మాట అన్నావురా? అన్న అక్క, జర గుస్స చేయకుండా దిమాగ్తో ఆలోచించండి. నీ మెడలో ఏమున్నది? బుర్ర ఉంది. నా మెడలో ఏమున్నది? బుర్ర ఉంది. మరి అన్న మెడలో తమ్మురుందా అక్క? ఉంది కదరా. ఇలాంటి బుర్ర ఉన్న వాళ్ళం లేని వాళ్ళకి చెప్తామే, దాన్నే బుర్రకథ అంటారు. ఓహో, గట్ల చెప్పినావా? మళ్ళీ ఎప్పుడు గట్లనే చెప్తా, నువ్వే చక్కగా అర్థం చేసుకోవు. ఈరోజు అన్న ఏం కథ చెప్తాడు అక్క? ఏదో చెప్తాలేరా. ఏ నల మహారాజు కథో, పాండవుల కథో, లవకుశ కథో, రామ కథో, సీతమ్మ కష్టాలు. ఎందుక ఈ కథని పాచకాయ పచ్చట్లే కదా? లేదు అన్న, ఈరోజు బాహుబలి కథో, దేవయ కథో, త్రిపుల్ ఆర్ కథో, పుష్ప కథ చెప్తాడు. ఏంటిరా పాతంతి రూతే ఉందా? పాత గాజులు, వెండి పళ్ళాలు, బంగారు గోల్స్ అన్ని తీసి బయట పడిస్తావా? ప్రతి వాడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. పాత కొద్దిగా తిక్కనాయలా. అరే రేపు నేమన్నాక ప్రతిదానికి కరెంట్ చక్క ఇలా కాకిలా ఆడుస్తుంటావు. పాతనే రోజుని నాన్న కాలం మారినా మనం ఇంకా పాతలోనే బతుకుతున్నామా? లైట్లు వద్దని ఆమ్దం దీపాలు పెట్టుకుంటున్నామా? విమానాలు, రైళ్లు, కార్లు వద్దని ఎట్లా బండి మీద వెళ్తున్నామా? తమ్ముడు చెల్లి మీరు అనవసరంగా గొడవపడి రసాబస చేయకండి. తమ్ముడు నువ్వు చెప్పింది నిజమే, మనం పాతలో బతకడం లేదు. అలా అని మన సంస్కృతి సాంప్రదాయాలను, తెలుగు వారి జానపద కళలను మరవడం ఎంతవరకు సమాసం చెప్పు? అంటే ఏంటన్నా ఈరోజు మనం ఏం కథ చెప్పుకోబోతున్నాము? ఈరోజు నేను కథ చెప్పడం లేదు, చూపించబోతున్నా. చూపించబోతున్నావా? ఏం చూపించబోతున్నావు అన్నా? ఈరోజు నేను చూపించబోయే కథ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల తెలుగు వారి జానపద కళలు. వినరా భారత వీర కుమార, విజయము మనదేరా. ఇది భారతదేశంలోని ఒక చిన్న రాష్ట్రం కథరా, తెలుగు వారి కథరా. పాడి పంటలతో వర్ధిల్లిన అందమైన జానపద కథరా. తరిగిడ తరిగిడతో. అయ్యలారా అమ్మలారా, సీడు విడిచిన మన భారత భూమిలో రత్నాల నేల మన రాయలసీమ. ఆ రాయలసీమలో ఉండే చిత్తూరు జిల్లాలో వెలిసిన స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి, మన కర్నూలు జిల్లాలో వెలిసిన స్వామి శ్రీశైలం మల్లన్న. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో క్షేత్రాలు, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, వారి సన్నిధిలో జరిగే కోలాటంతో మన ఈ కథను మొదలు పెడదాం.